పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి కేసులో సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. రవిని 4వ రోజు పోలీసులు విచారించనున్నారు. నాంపల్లి కోర్టు 12 రోజుల కస్టడీకి అనుమతించింది. ఇందులో భాగంగా రెండోసారి 3 రోజుల పాటు విచారించారు. ఈ విచారణలో రవి జైలు శిక్ష తప్పించుకునేందుకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు అడిషనల్ సిపి శ్రీనివాసులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలువురు ఏజెంట్లతో టెలిగ్రామ్ యాప్ ద్వారానే సినిమాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఏజెంట్లకు సినిమా థియేటర్లలో రికార్డింగ్ ఎలా చేయాలో రవి వారికి శిక్షణ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. ప్రహ్లాద్ పేరుతో పాన్ కార్డ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, వెబ్సైట్స్ కొనుగోలు చేశాడు. ప్రసాద్ అనే మరో వ్యక్తి పేరుతో డిజిటల్ సిగ్నేచర్లతో బ్యాంక్ లావాదేవీలు నిర్వహించేవాడు. అయితే ఆ ఇద్దరి వివరాలను వెల్లడించేందుకు రవి నిరాకరిస్తున్నాడు. మిగిలిన 8 రోజుల కస్టడీలో పైరసీ ముఠా గుట్టురట్టు చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు తమదైన శైలిలో విచారణను కొనసాగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఎస్ ప్రసన్న, ఐబొమ్మ రవి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో ఇప్పటికే మొదటిసారి విచారించిన పోలీసులు కొన్ని పొంతనలేని సమాధానాలు చెప్తున్న ఐబొమ్మ రవిని తమదైన శైలిలో విచారించాలని భావిస్తున్నారు. అయితే ఈ పైరసీ ముఠా తెర వెనుక ఎవరున్నారు, ఈ ముఠా గుట్టు విప్పేందుకైతే పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే 4 కేసుల్లో 12 రోజుల పాటు విచారణకు అనుమతించిన నాంపల్లి కోర్టు 3 రోజుల విచారణ ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కూర్చారు. ఈరోజు 4వ రోజు సైబర్ క్రైమ్ సిసిఎస్లోని సైబర్ క్రైమ్ పోలీసులో ఇమంది రవిని విచారిస్తున్నారు. అయితే కీలకంగా ప్రసాద్ ప్రమోద్, ఎందుకంటే మొదటి విచారణలో ప్రహ్లాద్ అనే వ్యక్తి నుంచి తన ఐడెంటిటీ మార్చుకున్నాడు. ఐడెంటిటీ మార్చుకొని వెబ్సైట్లను కొనుగోలు చేయడం, తాను ఆధార్ కార్డు, పాన్ కార్డు ద్వారా కూడా లావాదేవీలు చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఇందులో కొత్తగా రెండోసారి విచారణలో మాత్రం ప్రసాద్ వ్యక్తి వేరు, ప్రహ్లాద్ అనే వ్యక్తి వేరు. ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారానే ప్రసాద్ అనే పేరుతోనేమో ఆర్థిక లావాదేవీలు డిజిటల్ సిగ్నేచర్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. విచారణ సందర్భంగా ఇటు ప్రహ్లాద్ పేరుతో పాన్ కార్డ్, ఆధార్ కార్డు, ఇటు కరేబియన్ పౌరసత్వం కూడా ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరుతోనే తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరి విషయంలో మాత్రం కొంత పొంతనలేని సమాధానాలు ఇటు ఇమంది రవి చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్కు పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఐబొమ్మతో పాటుగా బప్పం టీవీలో కూడా పెద్ద ఎత్తున పైరసీ సినిమాలను విడుదల చేశారు. సో ఇవన్నిటికీ వెబ్సైట్లకు తాను ఒక పాత్రధారునిగా మాత్రమే చేశానంటూ కూడా తాను చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొదటి విచారణకు రెండో విచారణకు కొంత భిన్నంగా సమాధానాలు చెప్తున్నాడు. జైలు శిక్షను తప్పించుకునేందుకే శిక్ష నుంచి తప్పించుకోవాలనే మిగతా ఇద్దరి వివరాలను పూర్తిగా వెల్లడించడం లేదన్నట్లు కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ఇంకా 8 రోజుల విచారణ ఉంది. ఈరోజు 4వ రోజు విచారిస్తున్నారు. కొంత కీలక డేటా పైరసీ గుట్టు విప్పేందుకు ఈ ఇద్దరు స్నేహితుల పేర్లు చెప్తున్న నేపథ్యంలో మరి ఉద్దేశపూర్వకంగా వారిద్దరి ఐడెంటిటీలను యూజ్ చేసుకుని తన ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకే ఇదంతా చేసినట్లుగా కూడా గుర్తించారు. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ముందుంచి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వాటి ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆర్థిక లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్తో ఉన్న సంబంధాలు, బొప్పం టీవీ, ఐబొమ్మ, క్లౌడ్ డేటా, వీటన్నిటి అంశాలపైన మరో 8 రోజుల విచారణలో ఇవన్నిటిపైన కొంత కీలక సమాచారాన్ని రాబట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులు అయితే భావిస్తున్నారు. ప్రసన్న, ఓకే, థ్యాంక్ యూ సాగర్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు అయితే దర్యాప్తును వేగవంతం చేశారు. ఇవాళ 4వ రోజు అతన్ని విచారించబోతున్నారు.